హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం ఎమ్మీ మొగలాయి చికెన్ కర్రీ ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 1/2 కప్పు పెరుగు, అలాగే ఇందులోనే ఒక 10 జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కారం అనేది యూజ్ చేయం ఫ్రెండ్స్, మొత్తం కారం అంతా పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి మీకు తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే ఒక దాల్చిన చెక్క, 4-5 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే రెసిపీ మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొంచెం నూనె కొంచెం నెయ్యిని యాడ్ చేశాను. ఇది బాగా కాగిన తర్వాత నేను ముందుగానే ఒక 1/2 kg చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మా పిల్లలకి లెగ్ పీస్లు అంటే ఇష్టమని ఇందులోనే 2 లెగ్ పీస్లు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 నిమిషం పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లోని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే స్పైసెస్ అనేవి మనం చాలా తక్కువ యూజ్ చేసామండి. సో చూసారు కదా, ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం గ్రేవీ కోసం తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది కొంచెమే యాడ్ చేసుకోండి, కర్రీ అనేది చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, గ్రేవీ కోసం తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ చికెన్ని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఒక 1/2 అవర్ పాటు చికెన్ని ఉడికించుకున్న తర్వాత చూస్తే చికెన్ అనేది రెడీ అయిపోయి గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉందో చూడండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఎమ్మీ మొగలాయి చికెన్ కర్రీ మనం ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్.